ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల మనకెంత కష్టతరమైన సమస్యనైనా సరే సులువుగా అధిగమించగలమని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చదవబడిన లేఖన భాగమును మనం గమనిస్తే విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే అతి చిన్నదైనటువంటి ఆవగింజతో పోల్చారు యేసు ప్రభువారు. ఆవగింజంత విశ్వాసం మీకుంటే మీరు ఎన్నో అద్భుతాలు చేయగలరని తన శిష్యులతో ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. మన విశ్వాసముతో కొండలను బండలను పిండి చేయాల్సినటువంటి అవసరం, చెట్లను పుట్లను కూల్చాల్సిన అవసరం మనకు రాకపోవచ్చు. కానీ మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణము కొలవబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన విశ్వాసాన్ని ఆవగింజంత పరిమాణముతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్ళాలే కానీ ఆవగింజతో ఎప్పుడు కూడా సరిపెట్టకూడదు. మన విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. లేదంటే మన కష్టకాలంలో ఆ ఆవగింజంత విశ్వాసము కూడా కనిపించకుండా పోతూ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటున్నారు పౌలు. మనకి ఏ కష్టము రానంత వరకు మన విశ్వాసం మనకి చాలా గొప్పదిగా కనపడుతూ ఉంటుంది. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చిక్కుల్లో ఉండి దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు మనం విశ్వాసలము అల్ప విశ్వాసలము. క్రమం తప్పకుండా సంగమునకు వెళ్ళి దేవుని ఆరాధించే వాళ్ళని మనం విశ్వాసలము అని పిలుస్తూ ఉంటాం. కానీ లూకా సువార్త 18వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా అంటున్నాడు. చర్చికి వెళ్ళి 2-3 గంటలు కూర్చొని ఎంతో గొప్పగా ఆరాధన చేసిన వారందరూ కూడా విశ్వాసులు కారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైనది. ఆవగింజంత విశ్వాసము ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదని యేసు ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా లేఖనాలు తెలియచెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని వైపుకు చొచ్చినట్లయితే నీ పరిస్థితి ఎంత కఠినమైనా సరే, నీ ముందున్నటువంటి సమస్య ఒక కొండలాగా ఉన్నా సరే, క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప విజయమును నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. నీ విశ్వాసము బలపరచబడుతుంది. దేవుని శక్తి నీ జీవితంలో నీవు అనుభవించబోతున్నావు. నీవు విశ్వాసముతో బలపడాలంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి యేసు ప్రభు వారిని వెంబడించి దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించినట్లయితే గొప్ప అద్భుతములు నీ జీవితంలో నీవు చూడబోతున్నావు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ
అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో జీవించినంత కాలము నీ అందలి విశ్వాసముతో జీవించులాగున నీ కృపను మాకు దయచేయమని, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప విశ్వాసమును కలిగించినట్లుగా మీరు మాకు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.